శ్రమలలో నలిగి నిందలలో ఒంటరైన ఓ సేవకుడా, నీ జీవితం ఎంత గొప్పది. తెలుగు క్రైస్తవ చరిత్రలోనే నీ పాటలు ఓ కొత్త ఉజ్జీవాన్ని నింపి ప్రభు సేవకై పాటుపడేలా చేశాయి. ఓ సేవకుడా, నీ భాగ్యం ఎంత గొప్పది. సేవ చేయు నీ బ్రతుకు ధన్యమైనది. బాపన్న గారి పాటలు ఎంతో మంది విశ్వాసులను మరియు సేవకులకు నేటి వరకు వారి ఆధ్యాత్మిక జీవితాలను బలపరచుచున్నవి. అతి చిన్న వయసులోనే మరి అతి తక్కువ సమయంలోనే దేవుడు తన సేవలో అత్యధికంగా బాపన్న గారిని వాడుకున్నాడు. 1991లో తాను 13 ఏళ్ల వయసులో దేవుని సేవ నిమిత్తమై పిలువబడి హోసన్న మినిస్ట్రీస్ చిలుకలగూడ సికింద్రాబాద్ చర్చిలో 3 సంవత్సరాలు పరిచర్య చేశారు. అటు తర్వాత 16 ఏళ్లప్పుడు 8 IFC లైన్ గోదావరి కనిలో పాస్టర్ సురేష్ అయ్య గారితో 2 సంవత్సరాలు పరిచర్య చేశారు. తాను 18 ఏళ్లప్పుడు సూరవరం జీడిమెట్లలో సంఘంను స్థాపించి 3 సంవత్సరాలు ప్రభు పరిచర్యలో అనేక ప్రాంతాలకు సేవను విస్తరింపజేశారు. ఆరోగ్యం క్షీణించినా కూడా సంపూర్ణమైన దైవిక స్వస్థతతో ఉండి ఏ విధమైన మందులు గాని చెకప్లు గాని చేయించుకోవడానికి ఆయన అంగీకరించలేదు. చివరి క్షణం వరకు ప్రభు నందు నిరీక్షణ కలిగి 29 ఏప్రిల్ 2000 సంవత్సరంలో ఆయన 23 ఏళ్ల వయసులో తను పరిచర్య చేసిన గోదావరి కనిలో సురేష్ అయ్యగారి గారి చర్చిలో ప్రభు నందు నిద్రించారు. బాపన్న గారు పాడిన పాటలు హోసన్న మినిస్ట్రీలో పోరాటం, ఆత్మీయ పోరాటం 1995 క్యాసెట్ లో ఏసన్న గారు మరియు ఆనంద్ జయకుమార్ అన్న గారు పాడారు. బాపన్న గారు 16 ఏళ్ల వయసులోనే SBD చర్చ్ 1994లో కన్వెన్షన్ లో పాడిన మొదటి పాట ఇది. ఇలా బాపన్న గారు దాదాపు పాడిన పాటలలో ఏసయ్య నా నిరీక్షణ ఆధారమా, స్తుతి సింహాసనాసీనుడవు, కృప నా కోసమే సిలువలో వెలిసింది, ఆదరణ కర్తవు, నా విశ్వాస ఓడయాత్ర, సియోను రాజగీతం, యజమానుడా, పవిత్రురాలైన కన్యకగా, కనికర స్వరూపుడా, నాలో నివసించిన సజీవుడా, నీ సిలువను మోసుకొని ఒంటరిగానే వెళ్లిపోవుచున్నావా. ఇలా దేవునికి మహిమకరంగా రాసిన ఈ పాటలు నేటి సంఘాలలో ఇప్పటికి పాడుతూ దేవుణ్ణి మహిమపరుచుచున్నారు. పాస్టర్ సురేష్ అయ్య గారు గోదావరి కని చర్చిలో 29/2000 సంవత్సరంలో నాడు ప్రభునందు నిద్రించారు బాపన్న గారు. బాపన్న గారి అంతిమ యాత్రలో పాస్టర్ సురేష్ అయ్య గారు ఈ పాటను పాడారు. బాపన్న గారు 23 ఏళ్ల వయసులోనే ప్రభు చేత కొనిపోబడినారు. ఆయన సాక్ష్యం నేటికి ఎంతో మంది ఆధ్యాత్మికంగా బలపరచుచున్నది. ఇంకా చాలా పాటలు రచించిన సంఘంలో పాడినారు, అవి ఇంకా లభించలేదు. సేవకుడా, నీ భాగ్యం ఎంత గొప్పది. సేవ చేయు నీ బ్రతుకు ధన్యమైనది.